ఇప్పుడు జగన్ గారు రాష్ట్రపతి పాలన కావాలి అని అడుగుతున్నారు. ఏమంతా పోయిందని? ఏమీ పోలేదు కదా. ఇప్పుడు మోడీ గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పథకాలు ఇప్పుడు ఒక్కోటి ఇల్లు చదువుకున్నట్టుగా కొత్తగా అన్నీ చదువుకుంటున్నారు. మీరు కావాలని మీ ప్రభుత్వంలో చేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు కూడా రచ్చ రవాణం చేసేసి మళ్ళీ ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ గజిబిచ్చేద్దామని చూస్తున్నారు. అయినా మీకు ఏం సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లకి అంత ఇదైపోతున్నారు. మిమ్మల్ని కాదని ప్రజలు తోసేసినప్పుడు కూడా మీకు సిగ్గనిపించలేదా ఇవన్నీ అడుగుతాకి? అసలు మీకు మనసు ఎలా వస్తుంది? మీ తల్లిదండ్రి ఏమైనా పెంపకం వాళ్ళని తప్పుగా చేశారా ఏంటి? పద్ధతిగా పెంచలేదా? ఏం మాట్లాడాలో తెలవట్లేదా? లేకపోతే పార్టీ పిచ్చి పట్టేసిందా పదవిలో లేరని? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చూసి ఆసి ఇప్పుడు వరకు దెబ్బతిన్న చాలు. మీరు చూసి ఆసి మాట్లాడండి, అంతేగాని ఇట్లాగా మాకు రాష్ట్రపతి కావాలా, అది కావాలా, ఇది కావాలంటే జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అంతా అన్ని విధాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ముగ్గురు కూడా చూసుకుంటున్నారు. మీరు మీ ప్రభుత్వం విషయాలు ఇంకా సాగించింది చాలు. ఇంకా అంతవరకు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు వరకు ప్రజలందరూ బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించారు. అది బుద్ధి తెలుసుకొని మీరు మమ్మల్ని అందరూ ఇలా చేశారని ఇంకా మీరు ఇంట్లో పడి ఉండాలి. కానీ ఇంకో రకంగా మీరు ఇబ్బందులు పెట్టేసి ఇప్పుడు జరిగే పాలనని తీసేసి ఇప్పుడు ముగ్గురు చేసేది ఒకళ్ళు ఆలోచించుకొని చేస్తున్నారు. ఒక్కొక్కటి ఇప్పుడు కొత్త ఇల్లు ఎలా చదువుకోవాలో అట్లాగే అన్నీ చదువుకుంటున్నారు. మీరు ఇంకా వాళ్ళ మైండ్లు అంతా చెడగొట్టేసి ఇబ్బందులు పెట్టేసి ఇంకా రాష్ట్రాన్ని చెడచేయమాకండి, చెడుగా చేసేవద్దు. ఇంకా మీరు కూడా అది పద్ధతి కూడా కాదు. ఇంకా మీ మాటలు ఎవరో వినేట్టు లేరు, మీ మాటలు ఎవరో నమ్మేట్టు లేరు, ఎవరు కూడా పద్ధతిగా ఇదవుతున్నారు. అంతేగాని మీ మాటలు ఎవరు వినరు. మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళండ్రా బాబు, మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతవరకు చాలు, ఇప్పుడు వరకు చేసింది ఈ మోసాలు ఈ దగాలు చాలు అని చెప్పి ఇంకా మిమ్మల్ని తరివేశారు. తరివినందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక అంతేగాని ఇంకో పాలన కావాలి, ఇంకోటి కావాలని చెప్పి మీ పిచ్చెక్కిపోయి మీకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం కూడా పద్ధతి కాదు. అది మీరు తగ్గించుకోవడమే మంచిది.